కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ని కలిసి జగనన్న కాలనీ పేరుతో 18 లక్షలు థర్డ్ పార్టీకి మళ్లించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచి నేరపూరితమైన కుట్రకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని అక్రమంగా దుర్వినియోగపరిచిన నిధులను రికవరీ చేయాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ హౌసింగ్ పీడీ ఆదేశాల మేరకు హౌసింగ్ ఈఈ డిఈ బొందిమడుగుల గ్రామానికి వచ్చి జగనన్న కాలనీ పరిశీలించి కాలనీలో రోడ్లు వేయకున్నా, తాగునీటి పైప్లైన్ వేయకున్నా, విద్యుత్ సౌకర్యం కల్పించుకున్నా, పచ్చతోరణ స్కీమ్ కింద మొక్కలు నాటినట్టు రికార్డు చేసి జగనన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించినట్లు ఉద్దేశపూర్వకంగా అధికారులు థర్డ్ పార్టీకి 18 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు మళ్లించి నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. నివేదికలు కలెక్టర్కి పంపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. ఏ సౌకర్యం కల్పిస్తారో సౌకర్యవంతంగా ఉండదు అని చెప్పినాం. అది తహసీల్దార్ ముందు స్థలం ఇచ్చే తహసీల్దార్ షిఫ్ట్ చేయాల్సింది తహసీల్దార్ చేయాల్సింది. అది ఆమె పనికి రాదని చెప్తే కూడా వాళ్ళకి లైన్ పెట్టి బండల్లాగి సదును చేసినట్లు. ఇప్పుడు నేనేమంటానంటే, సార్ మీరు ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చినారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం మాకు ఉంది. ఈ బండలన్నీ పెరిగి డబ్బులు ఇచ్చినారు ఎన్ఆర్జీఎస్. దీనికి ఖర్చు పెట్టిన బండలు ఉన్నాయా? బండలు ఉన్నాయి. బండలు అక్కడ ఓకే ఓకే పని చేసిండు చేసినారు. చేసిన తర్వాత అక్కడంతా లేదు, కొంచెం చేసినట్టు డబ్బులు చేసినారు. ఏం చేసినారు? ఇదల్లా ఇది ఎట్లా చదువు ఉండేది. ఇది సార్ ఇది చదువు చేసిన తర్వాత జగనన్న కాలనీ కింద పచ్చి తోటలో మొక్కలు నాటినారు. ఏడ మొక్కలు ఉన్నాయి? మొక్కలు ఏడున్నాయి? ఒకటి. రెండోది వచ్చేసి వాటర్ సప్లిమెంట్. ఈ మధ్యలో ఎక్కడ ఒక బోర్ వేసుకుంటున్నారు. మధ్యలో అక్కడ ఒకటి ఇక్కడ బోర్లు వేసినారు. ఈ బోర్లు ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయితే ఒక 10 సంవత్సరాల కింద అక్కడ రోడ్లో అది ఊరికి నీటి సౌకర్యం మాత్రం లేనప్పటికీ అక్కడ ఒక బోర్ వేసినారు చేతి పంపు. దాని నుంచి కనెక్షన్. దాని నుంచి 190 కిలోమీటర్లు పైప్ లైన్ 192 మీటర్లు పైప్ లైన్ సప్లిమెంట్ వచ్చి దీనికి వాటర్ ఇచ్చినట్టు రికార్డ్ చేసినారు. సో ఇప్పుడు ఆ పైప్ లైన్ కూడా ఇక్కడ పైప్ లైన్ ఉందా కింద? ఇప్పుడు లేదు. తీసుకుపోయి సొంతం ఇంటికి పెట్టుకున్నారు. థర్డ్ పార్టీ చూపి దోగి అన్న స్టార్టింగ్ మాత్రం జిఏ పైప్ నువ్వు ఉండరు శంకర్. అప్పటికి పైప్ వేసుకున్నాడు. బిల్ అయిన వెంటనే పెరుక్కొని తన పొలానికి వేసుకున్నాడు. ఇంకా లేదు పైప్ లైన్, వాటర్ కనెక్షన్ లేదు. అబ్బాయిని అడుగుతా. బాబు ఎగ్జిక్యూట్ చేసింది నువ్వే కదా? ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేసింటారు వర్క్. ఎగ్జిక్యూషన్ నువ్వే చూసింటావు. ఇక్కడ వర్క్ చూసుకునేది నువ్వే కదా? అదే మరి ఆర్డబ్ల్యూఎస్ అంటే యు ఆర్ ద పార్ట్. అక్కడ నుంచి ఇక్కడికి 192 మీటర్స్ పైప్ లైన్ వేసిందా? జిఐ పైప్ లైన్ వేసి అంటే ఇక్కడ ఎక్కడైతే అక్కడ కింద టీఎస్ పైప్ ఉన్నాయి సార్. ఒక 1 ఫీట్ ఎక్కడ ఇదంతా సార్ ఇక్కడ అంతా. ఇప్పుడు ఎన్ని మీటర్లు జిఐ పైప్ ఉంది? రికార్డు ఉందా? ఎక్కడ? ఆర్డబ్ల్యూఎస్. ఓకే. ఇప్పుడు పైప్ లైన్ లేదంటున్నారు. లేదా ఉంటే దోగి చూపి మనం దాని ఖరీదు నేను ఆయన అడుగుతున్నాను నేను. బాబు ఉందా లేదా? సార్ స్టార్టింగ్ ఉన్నప్పుడు మాత్రం చేశారు సార్. తర్వాత ఏమని తెలియదు సార్. వాళ్ళు ఉండే తర్వాత సర్పంచ్ గారికి కంప్లీట్ ఇచ్చారు సార్. ఇట్లా పైరుగుల గ్రామంలో జగనన్న కాలనీ లేఅవుట్లో జరిగిన అవకతవకల గురించి బొందిమడుగుల గ్రామానికి చెందిన టిఎం రమేష్ కలెక్టర్ గారికి 19/1 నాడు కదా స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మా పీడీ గారు, గృహ నిర్మాణ సంస్థ పీడీ గారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈఈని మరియు డిఈని వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నారు. ఇక్కడికి వచ్చి మేము ఎంక్వైరీ చేసి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు బుధవారం నాడు ఉదయం 10:30 గంటలకు ఇక్కడికి వచ్చినాము. అందరి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ విషయాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్, అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పత్తికొండ వారిని ఇక్కడ పైప్ లైన్ గురించి, అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళతో సంప్రదించి కరెంట్ లైన్ల గురించి ఇక్కడ ఏ విధమైన కరెంట్ లైన్ లేవు, అదేవిధంగా పైప్ లైన్లో కూడా అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ తోయినామన్నారు. దాన్ని 2-3 రోజులు ఈరోజు రేపటి లోపల తోవి చూపించవలసిందిగా సదర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి, డిఈ గారికి ఎంక్వైరీ చేయవలసిందిగా. గ్రావెల్ రోడ్స్ ఇప్పటి వరకు ఎన్ఆర్జీఎస్ కింద చేసిన గ్రావెల్ రోడ్స్ కూడా ఏ విధమైన ఆనవాళ్ళు ఇక్కడ కనిపించడం లేదు. సిస్టమ్స్ కట్టిన వాటికి నీళ్లు కూడా ఏ విధమైన సదుపాయం లేదు. కనెక్షన్లు అందుబాటులో లేనందువల్ల దీనికి సంబంధించిన నివేదికను త్వరలో మేము జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తాం. పూల మొక్కలు కనిపించాయి.
ఆ పూల మొక్కలు ఇక్కడ ఏం పూల మొక్కలు ఏమి లేవు. సార్ మీ పేరు సార్? ప్రభాకర్, సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పత్తికొండ హౌసింగ్ కార్పొరేషన్.